ఆ సామాజిక వర్గాలను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేస్తా. రాష్ట్రంలో అనేక కులాలు సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోంది సామాజిక వర్గాలు ఓబీసీలో చేర్చాలని డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గీకరణ జరిగిందని, 142 కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా వేరువేరుగా ఉంటాయన్నారు. 103 కులాలకు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నాయన్నారు. ఓబీసీ జాబితాలో ఏ కులాలను చేర్చాలంటే సామాజిక న్యాయ శాఖకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోంది సామాజిక వర్గాలు ఓబీసీలో చేర్చడానికి పార్టీల అతీతంగా కృషి చేస్తానని అన్నారు. ఎన్సీబీసీ వద్దకు తూర్పు కాపుల అంశం గతంలో తీసుకువెళ్లామని, వారిని ఓబీసీల్లోకి విజయవంతంగా చేర్చామని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు. కులాలకి బీసీ రిజర్వేషన్ లభిస్తోంది. ఇందులో గ్రూప్ ఏ కింద 54, బి కింద 28, సి కింద ఒక కన్వర్టెడ్ దళితులుగా ఉండి క్రిస్టియన్స్ గా అన్య మతాలకు ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో క్రిస్టియన్లుగా ఉండి దళితులుగా ఉండి క్రిస్టియన్లుగా మారిన వారికి ఇక్కడ సి కేటగిరీలో ఇవ్వటం జరిగింది. అలాగే డి కేటగిరీ కింద 47, ఈ కింద 14. సో 142 కులాలు ఇక్కడ రిజర్వేషన్ సదుపాయాన్ని రాష్ట్రంలో పొందుతుంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వలన నేను ఎవరితో మాట్లాడినా ప్రతి సామాజిక వర్గానికి ఖచ్చితమైన మేలు జరిగింది. ఆ సామాజిక వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల వలన ఖచ్చితంగా మేలు జరిగింది. కానీ ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే బీసీలకి రిజర్వేషన్లకి వేరువేరు జాబితాలు ఉంటాయి. రాష్ట్ర జాబితా వేరు, కేంద్ర జాబితా వేరు. రాష్ట్రంలో వర్గీకరణ బీసీల్లో ఏబిసిడిఈగా ఉంది, కేంద్ర జాబితాలో వర్గీకరణ ఉండదు. అందరినీ ఓబీసీలుగా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద పరిగణిస్తారు. సో కానీ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వెనుకబడిన కులాల్లో కేవలం 103 కులాలకి కేంద్ర జాబితాలో ఓబీసీ రిజర్వేషన్ లభించింది. అంటే రాష్ట్రంలో బీసీ ఫలాలు పొంది కేంద్రంలో అటువంటి అవకాశం లేనటువంటి అనేక కులాలు ఇంకా ఈ రాష్ట్రంలో వారి సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. 2017 క్రితం, అంతకు ముందు ఓబీసీ రిజర్వేషన్ ఏ సామాజిక వర్గానికైనా కేంద్రంలో ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్సీబీసీని కోరినట్లయితే ఒక జీవో ద్వారా అది గతంలో సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు అది పెద్ద రాజ్యాంగ ప్రక్రియ. ముందుగా ఆ సామాజిక వర్గ ఏ కులమైనా సరే వారి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నది, ఆ సామాజిక వర్గానికి, ఆ కులానికి కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్న ఒక లేఖను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆ మినిస్ట్రీకి, ఆ మంత్రిత్వ శాఖకు పంపవలసి ఉంటుంది. ఆ పంపిన లేఖను ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనుకబడిన వర్గాల సంస్థ, దానికి ఆ కమిషన్, జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్కు పంపించవలసి ఉంటుంది. ఆ కమిషన్ దాన్ని పరిగణించి రాష్ట్రంలో పర్యటించి వేరువేరు సామాజిక వర్గాల వారి యొక్క స్థితిగతుల్ని బేరీజు వేసుకొని అవసరమైతే ఆ సామాజిక వర్గ నాయకులతో సంప్రదింపులు జరిపి సరైనటువంటి సంస్థల ద్వారా, రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి నివేదికల్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి సిఫార్సు చేయవలసి ఉంటుంది. ఆ సిఫార్సు చేసిన తర్వాత ఆ మంత్రిత్వ శాఖ, కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ దాన్ని బిల్లు రూపంలో, ముసాయిదా బిల్లు రూపంలో తయారు చేసి కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో దాన్ని తయారు చేయించి కేంద్ర కేబినెట్కు పంపి కేంద్ర కేబినెట్లో అది ఆమోదం పొందాక దాన్ని ఉభయ సభల్లోనూ, లోక్సభ, రాజ్యసభల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టి దాన్ని మరి పాస్ చేయవలసిన అవసరం ఉంటుంది. గతంలో కంటే చాలా జటిలమైన ప్రక్రియ. ఒక రకంగా మరి ఏ రాష్ట్రం నుంచైనా
నిజమైనటువంటి సాధికారత కావలసిన వర్గాలకు ఇవ్వాలి, ఏ రాష్ట్రం దీన్ని దురుపయోగం చేయకూడదు అన్న కారణంగా దీన్ని ఈ ప్రక్రియని చేయటం జరిగింది. మన రాష్ట్రంలో అనేక కులాలు ఇటువంటి సాధికారత కోసం ఎదురు చూస్తున్నాయి. వారు అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు 2022 ఒక సంవత్సరం క్రితం ఇచ్చిన జవాబులో కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మా దగ్గర ఏ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ రిక్వెస్ట్ రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా ఏ ఒక్క అంశము పెండింగ్లో లేదు అని చెప్పడం జరిగింది. ఒకంత నన్ను ఇది కలవరపెట్టింది. అంటే మనం అనేక సంవత్సరాలుగా ఇక్కడి నుంచి అనేక ప్రతిపాదనలు వెళ్ళాయి, పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది, అయినా కూడా అది ఎక్కడా కూడా పరిగణనలోకి ఇంకా రాలేదు. సో అందుకోసమే నాతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వెనుకబడిన సామాజిక వర్గాలైనటువంటి 3 సామాజిక వర్గాల వారు కొద్ది వారాలుగా నెలలుగా నాతో మాట్లాడటం జరుగుతోంది. సో వారిని నేను ఈ సమావేశానికి ప్రముఖ ఉద్దేశం ఏంటంటే, ఇందులో అన్ని ముఖ్య ప్రముఖమైనటువంటి 3 కమ్యూనిటీస్కి సంబంధించి కళింగ వైశ్యులు, శిష్ట కర్ణాలు, అలాగే సోంది కులం, వీరు ఎక్కువ అధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేవారు. నాతో సంప్రదింపులు జరిపారు, నేను వారి సమావేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. సో పాపం అనేక సంవత్సరాలుగా వారి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి దీన్ని తొందరగా వీరికి సామాజిక న్యాయం లభించే విధంగా వెంటనే కృషి చేయాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈ 3 సామాజిక వర్గాలకి కులాలకి చెందినటువంటి అందరితో 2-3 దఫాలుగా సమావేశం అవటం జరిగింది. అందులో ఇక్కడ ఈ సమావేశంలో నాతో పాటు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, ఉమామహేశ్వరరావు గారు శిష్ట కర్ణాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే వెంకటేశ్వర బెనర్జీ గారు నా కుడివైపు ఉన్నారు. వీరు శిష్ట కర్ణాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులు. అలాగే నా పక్క కోనార్క్ శ్రీను గారు ఉన్నారు, కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారి సామాజిక వర్గానికి. అలాగే రవిచంద్రరావు గారు సోంది కాస్ట్ విశాఖపట్నం జిల్లా నాయకులు అధ్యక్షులుగా ఉన్నారు. సో వీరందరినీ వెంటనే వీరందరితో చర్చించాక వీరి నుంచి నాకు కొన్ని రిప్రజెంటేషన్స్ అందాక వీరందరి విషయాల్ని ప్రస్తావిస్తూ కేంద్ర జాతీయ వెనుకబడిన వర్గాల సంఘానికి, అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు, ఎవరైతే కేబినెట్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్రంలో, వీరికి లేఖలు రాసి వీరిని త్వరలో బహుశా ఈ నెల 19-20 ఆల్రెడీ నేను నిన్న జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ హన్స్రాజ్ అహిర్ గారితో నిన్న మాట్లాడటం జరిగింది. ఈ నెల 19-20 తేదీల్లో పార్లమెంట్ 20 తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో వీరి రిప్రజెంటేటివ్స్గా వారు ఢిల్లీకి వస్తామని వారే అంగీకారం తెలిపారు. వారి సామాజిక వర్గానికి సంబంధించిన అంశం కనుక చాలా ఇంట్రెస్ట్గా వస్తామన్నారు. సో వారందరినీ జాతీయ కమిషన్ కలిపి తప్పనిసరిగా కేంద్ర మంత్రి వద్ద కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి వీరేంద్ర కపూర్ గారితో కూడా కల్పించి వీలైనంత త్వరలో వీరిని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్సీబీసీ రాష్ట్రానికి వచ్చేలా వీరి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో వారిని సానుకూలంగా పరిశీలించేలా నిర్ణయం తీసుకునేలా నేను ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. నిన్ననే ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ అహిర్ గారితో వారికి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఉంది. ఈరోజు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక శాఖ కాదు, అది రాజ్యాంగ సంస్థ. ఎలాగైతే మనకి సుప్రీం కోర్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఉన్నాయో, అలాగే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే దీనికి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. సో ఆ చైర్మన్ గారితో కూడా నేను మాట్లాడి ఈ నెల 19-20 తేదీల్లో వీరిని కల్పించి తీసుకొస్తాను. 18 నుంచి 20 లోపల రమ్మన్నారు. ఎప్పుడైనా
వారితో సమయం తీసుకోవటం జరిగింది. అలాగే వారిని రాష్ట్రానికి కూడా వచ్చి వెంటనే వీలైనంత త్వరగా ఇక్కడ అన్ని సామాజిక వర్గాల నాయకుల్ని కలిసి అధికారుల్ని కలిసి మరి నివేదికలు పంపించాల్సిందిగా వారిని కోరితే ఆగస్టు 1వ తేదీన మరి నాకు అవకాశం అవుతుంది. కులాలకి బీసీ రిజర్వేషన్. మద్యపానం నిషేధం 1% కూడా అమలు కావడం లేదు. గంట రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మద్యపాన నిషేధం 1% కూడా అమలు కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా తయారు చేశారని ఆరోపించారు. సమావేశంలో విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి పెన్షన్ల పెంపు దగ్గర నుంచి అందరికి ఇళ్లు దాకా దాదాపు ఈ 9 కార్యక్రమాల ద్వారా నవరత్నాల పేరుతోటి వాళ్ళ ఒక మేనిఫెస్టోని అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను. మామూలుగా ఒక 10 మాటలు చెప్పి అందులో ఒక్క మాట చేయకపోతే 10% చేయనట్లు లెక్క, 2 చేయకపోతే 20% చేయనట్లు లెక్క, అట్లా 3 చేయకపోతే 30% చేయనట్లు లెక్క. ఈ 9లో నేను మీకు ఒక్కొక్క కార్యక్రమం ఏదో చెప్పాలంటే దాదాపు మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. అంత డీటెయిల్డ్ గా అవసరం లేదు. ఇందులో మచ్చుకి 1-2 మీకు ఉదాహరణలు చెప్తాను నేను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు 100% అమలు చేయలేదు. అట్లా కాకుండా మనం ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే వీటిలో మొత్తం నవరత్నాలు వైఎస్ఆర్ రైతు భరోసా మొట్టమొదటిది, 2వది ఫీజు రియంబర్స్మెంట్, 3వది ఆరోగ్యశ్రీ, 4వది జలయజ్ఞం, 5 మద్యపాన నిషేధం, 6 అమ్మఒడి, 7 వైఎస్ఆర్ ఆసరా, 8 పేదలందరికీ ఇళ్లు, 9 పింఛన్ల పెంపు. వీటిలో మనం సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకుందాం, 5వ అంశం. మరి మీ అందరికీ తెలుసు మద్యపాన నిషేధం అనేది ఏ విధంగా జరుగుతుందో రాష్ట్రంలో. సంపూర్ణం కాదు, పాక్షికం కాదు, అది పాదానికంటే కూడా ఇంకా ఎక్కువ పెంచి ఈరోజు వేల కోట్ల ఆదాయం పెంచుకుంటున్న విధంగా మద్యపాన నిషేధం జరుగుతూ ఉంది. అంటే ఇది ఎక్కడ 1% కూడా మద్యపాన నిషేధం అనేది అమలు చేయలేదు అనే దానికి మనకు ఒక సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక చీప్ లిక్కర్ లాంటిది కూడా దొరుకుతా ఉంది. దాంతో పాటు గంజాయి ఈ రాష్ట్రాన్ని మామూలుగా ఒక క్రైమ్ క్యాపిటల్ గా ఎలా చెప్తా ఉన్నారో దేశానికే ఒక గంజాయి సప్లై చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు తయారు చేస్తా ఉన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి తిరిగినా కూడా, మారుమూల ప్రాంతంలో కూడా తిరిగినా కూడా దానికి మూలాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది వెంటనే తెలుస్తా ఉంది. ఈ మధ్య మా మిత్రుడు ఒక ఆయన వేరే ఊరు టూర్కి వెళ్ళినప్పుడు, కాశీ టూర్కి వెళ్తా ఉన్నప్పుడు ఆయన వెళ్తా ఉంటే మధ్యలో జార్ఖండ్ దగ్గర ఎక్కడో వెహికల్ ని ఆపారు పోలీసులు చెక్ చేయలేదు. ఆపినప్పుడు మామూలుగా సరే పోలీసులు చెక్ చేస్తారు కదా అని చెప్పి చెక్ చేసుకుంటా ఉంటే ఆ డిక్కీ ఓపెన్ చేశారు. ఎక్కడన్నా ఏంటంటే గంజాయి గురించి చెక్ చేస్తున్నాం అన్నారంట. సరే ఏం చూస్తారంటే లోపల డిక్కీలో వాటర్ బాటిల్స్ ఉంటే అవి కూడా ఓపెన్ చేసి వాటర్ బాటిల్స్ వస్తున్నారంట. వీళ్ళకి డౌట్ వచ్చి అదేంటంటే మీరు వాటర్ బాటిల్ అంటే ఈ వెహికల్ ఆంధ్ర నుంచి వస్తుంది కాబట్టి గంజాయి లిక్విడ్ రూపంలో కూడా వస్తుందని చెప్పని ఆ వాటర్ బాటిల్ కూడా చెక్ చేశారని మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈ రోజు రాష్ట్రం యొక్క పరువు ఏ విధంగా పోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. చివరికి గంజాయిని లిక్విడ్ రూపంలో కూడా ఇతర ప్రాంతాలకు పంపించే మార్గాలు ఈ ప్రభుత్వం హయాంలో ఇక్కడ జరుగుతా ఉన్నాయి. మరి మద్యపాన నిషేధం సంబంధించింది ఇది. డెంగీ జ్వరాలు అదుపునకు ప్రణాళిక. కలెక్టర్ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెంగీ జ్వరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్లో వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమల నిర్మూలనకు అవసరమైన ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికపై నియమించుకోవాలన్నారు. రాబోయే 4 నెలలు కీలకమన్నారు. The biggest challenge GVMC or district administration facing is prevalence of the dengue and of course chikungunya kuda partly untundi but the numbers are little low. So dengue sambandhinchindi again the major role lies with the GVMC. So GVMC the party district malaria office kuda simultaneously they will coordinate with the GVMC. దీంట్లో మేజర్ గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సింది GVMC. దెన్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయాల్సింది మేజర్ గా కేజీహెచ్ నుంచి అలాగే రెస్పెక్టివ్
ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఈవెన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు. అండ్ సిమిలర్లీ పిఎస్సిస్ కూడా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం. ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ కింద మనకి డెంగ్యూ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీలో కవర్ అయినాయి. సో ఎవ్రీ టైం మనకు డెంగ్యూ వచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుందని నీట్గా ఆర్టికల్స్ వస్తాయి. కారణం ఏంటంటే some of the hospitals they are empaneled for the medical అక్కడ మనకి ఎక్స్ట్రా మనీ చార్జ్ చేస్తున్నారు అని చెప్పి మన నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది సార్. నేను సిఇఓ సార్ కూడా చెప్పాను సార్, వాళ్ళు పెట్టుకోలేదు. అంటే హాస్పిటల్స్ ఉండదు, ఎక్స్పర్టీస్ లేదు. చాలా హాస్పిటల్ జనరల్ మెడిసిన్ బేసిక్ లేదు సార్. అట్లీస్ట్ నామినల్ ప్రైస్ స్లాబ్ అన్న పెడితే గవర్నమెంట్ ఒకటి ఫిక్స్ చేసి దానికి సంబంధించిన కమిటీ వేయండి. కేజీహెచ్ లో డాక్టర్స్ మీరంతా రెండే ఫిక్స్ చేయండి. జనరల్ వార్డ్ ఐసీ అయితే ఎంత అవుతుంది. సో అట్లా మీరు ఒక 2 స్లాబ్స్ తయారు చేయండి ఫర్ పీడియాట్రిక్ చిల్డ్రన్ అండ్ ఆల్సో అడల్ట్స్ చేసేసి హెచ్ఓడి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిసిహెచ్ఎస్ మీరంతా కూర్చొని అందరూ ఆరోగ్యశ్రీలో ఎవరు అపాయింట్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరీ ఫైనాన్షియల్ లిమిట్ ఇంపోజ్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. లెట్ us encourage these people to do the treatment. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జార్బెంట్, ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ బి వెరీ లో. చూసుకుని జాగ్రత్తగా విచ్ ఈస్ యాక్సెప్టబుల్ అమౌంట్ తీసుకుని దాని మీద ఒక 30-40% ర్యాక్ తీసుకుంటే సరిపోతుంది మ్యాక్స్. ఐ థింక్ దట్ ఇస్ సఫిషియెంట్ ఫర్ ఎనీ. బేసిక్గా మనకి డెంగ్యూ సంబంధించి అలాగే చీకటి పుణ్య సంబంధించి మేజర్గా ఎక్కువ ప్రివిలేజ్ అంటే స్టేట్ లో కాబట్టి రిక్వెస్టింగ్ యూ ప్రివెంటింగ్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఇందులో మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే మేజర్గా మనకి ఏరియాలో కూడా ప్రతి రెసిడెన్షియల్ ఏరియాలో కంప్లీట్ గా ఈ ఫాగింగ్ యాక్టివిటీస్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ వీక్లీ వన్స్ చేయాలి ప్రతి ఏరియాలో అని కూడా ప్లాన్ చేశాం సార్. బట్ బడ్జెట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి హై. అట్లీస్ట్ వీ విల్ డూ మిక్స్ అండ్ మ్యాచ్ సార్. కొన్ని చోట్ల 1 వీక్ ఒకసారి, కొన్ని చోట్ల 15 days ఒకసారి, అది దట్ వీ విల్ టేక్ అప్ సార్. తర్వాత సార్ ఈ ఇన్సెక్టిసైడ్ స్ప్రే కూడా వీ విల్ టేక్ అప్ ఎక్స్టెన్సివ్లీ సార్. మొత్తం మనకున్న డ్రైన్ నెట్వర్క్ అంతా కూడా వీ విల్ టేక్ అప్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ దిస్ ఇన్సెక్టిసైడ్ స్ప్రేయింగ్ డ్రైన్స్ లోను, తర్వాత మీడియన్స్ లో కూడా ఈసారి వీ వాంట్ టు టేక్ అప్ సార్. అండ్ అలాంగ్ విత్ ద పార్క్స్. అండ్ అదే విధంగా మనకి ఈ అన్హైజీనిక్ గా ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అన్నింటిలో కూడా ఆయిల్ బాల్స్ డిప్లాయ్ చేయడానికి వీ హావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ది లొకేషన్ సార్ వేర్ వీ నీడ్ టు డిప్లాయ్. తర్వాత నెక్స్ట్ సార్ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ దిస్ టైమ్ విచ్ వాజ్ నాట్ డన్ టిల్ సో ఫార్ ఇన్ ద సిటీ ఇస్ గంబూజియా ఫిష్ సార్. ఇప్పటివరకు ఎప్పుడు ఇక్కడ we have not used so far. అయితే we have placed an inlet for almost 20 lakhs sir. But however JD fishery side nunchi that is one support that we seek sir. Whatever is the amount we are willing to pay. Generally Gambuzia fish is something that is available in the wild sir. Normally అది catch చేసి we get it for free sir. Only thing is we need to pay for the transport. That I am willing to pay, and even they can get it from Tamil Nadu also sir. We can give them a type కావాలి sir. They have confirmed only 60,000 so far. And అది కూడా they said it will take at least ఒక 1 week time ఎంతో పడుతుంది అన్నమాట. బాదంపూడిలో 2 lakhs ఉన్నాయి. చెప్పారు సార్. Yes sir. తర్వాత ఈ వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ మీకు చెప్పినట్టు we continuously review sir. And we have called for a training on Thursday sir. ఈసారి ఈ మస్కిటో ప్రివెన్షన్ కొరకు ఈ ఒక హైరార్కీ కూడా వీ హ్యావ్ ఫైనలైజ్ సార్. మనకి డిస్ట్రిక్ట్ అంటే జీవీఎంసీ లెవెల్లో వీ హ్యావ్ సిఎంఓ సార్. అండ్ జోన్కి ఒక మలేరియా ఇన్స్పెక్టర్ని పెట్టి, అండ్ వార్డ్ లెవెల్లో వీ విల్ కీప్ ఆన్ హెల్త్ అసిస్టెంట్, అండ్ సచివాలయం లెవెల్లో ఏఎన్ఎంస్. దిస్ ఇస్ ది హైరార్కీ దట్ వీ విల్ సెటప్ సార్. అండ్ Thursday I have called for a training for all these staff including ANMs for which I request the presence of both DMO and DMHO as well sir. తర్వాత సార్ for taking up all these activities, ఇప్పుడు నేను చెప్పిన డెంగ్యూ ప్రివెన్షన్ కిట్ కానీ ఇవన్నీ కూడా we will definitely do it sir. అయితే దీనికి సంబంధించి we seek budgetary support also sir. మనకి జనరల్లీ స్టేట్ లో NHM కింద there is proper budget provision sir. Generally all the malaria component కింద significant portion goes to the tribal areas sir. Allotment in NHM.
ఐ సీ కలెక్టర్ సార్స్ పర్మిషన్ ఒకసారి నా సైడ్ నుంచి తనకు లెటర్ నేను సబ్మిట్ చేస్తాను సార్ ఫర్ ద బడ్జెట్. If we can represent to the state health department and get some budget allotment done, sir. ఎందుకంటే ప్రిలిమినరీ గానీ ఇట్ ఈస్ క్రాసింగ్ అంటే ప్రిపేర్డ్ క్లియర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద 6 months, సార్. అంటే మనకి ఈ ఫాగింగ్ ఎక్కడెక్కడ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది వర్కౌట్ చేశాం సార్. అండ్ అదేవిధంగా ఈ ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్ ఎంత పడుతుంది అది కూడా వర్కౌట్ చేశాం సార్. అండ్ అదర్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్, అంటే క్వాంటిటీస్ ఎలా అయ్యాం సార్. ఒకసారి దాని కాస్టింగ్ అది వీఆర్ ట్రైంగ్ టు అసెస్ నౌ సార్. 16న అంతర్జాతీయ కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక. అంతర్జాతీయ కరాటే పోటీలో పాల్గొనేందుకు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 16న విశాఖలో నిర్వహిస్తున్నట్లు ఎంపీ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఆయన బ్రోచెస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాల క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం విశాఖలో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పోటీలో ఎంపికైన వారు నవంబర్లో విశాఖలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని అన్నారు. ఈ యొక్క అంతర్జాతీయ కరాటే ప్రోగ్రామ్కి హానరబుల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా మన జీవీఎల్ సార్నే వ్యవహరిస్తుండడం మా అసోసియేషన్కి చాలా ఆనందదాయకం. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరినీ కోరటం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడే సౌత్ ఇండియా వరకై కరాటే ఛాంపియన్షిప్ అధ్యక్షులైనటువంటి సతీష్ గారు చీఫ్ అథారిటీగా ఈ పోటీలకు వ్యవహరిస్తూ, అలాగే విశాఖపట్నంలో 16 జూలై వారు చెప్పినట్టుగా 5 రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల నుంచి మరి ఛాంపియన్స్ని సెలెక్ట్ చేయడం కోసం పోటీలు 16 జూలై ఇక్కడ పోర్ట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతోంది. విశాఖపట్నం అనేక క్రీడా పోటీలకు ఈ మధ్యకాలంలో వేదికగా నిలిచింది. అందులో సతీష్ గారు లాంటి వ్యక్తులు చేసినటువంటి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నది. కరాటే కానివ్వండి, ఇతర పోటీలు కానివ్వండి, కిక్ బాక్సింగ్ కానివ్వండి, ఇటువంటి అనేక ఫుట్బాల్, వాలీబాల్, ఇట్లా అనేక క్రీడా కార్యక్రమాలు, మేజర్ ఈవెంట్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం మనం ఇక్కడ మరి సెలబ్రిటీ క్రికెట్ కూడా చూడటం జరిగింది. క్రికెట్ స్టేడియంలో అద్భుతంగా సెలబ్రిటీస్ వచ్చి క్రికెట్ ఆడటం జరిగింది. తెలుగు వారియర్స్ అండ్ భోజ్పురి వారి మధ్య టీమ్స్ మధ్య మంచి స్పర్ధ జరిగింది. సో ఇటువంటి అనేక పోటీలకు, ముఖ్యంగా కరాటే, కిక్ బాక్సింగ్ వంటి పోటీలకు మా పార్టీ సహచరులు కె నరసింహారావు గారు విస్తృత వారికి సమర్థన తెలియజేస్తూ వారి వెన్నంటి నిల్చున్నారు. సో కాబట్టి ఇటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి సతీష్ గారికి, కేఎన్ఆర్ గారికి, విశాఖ వాసులందరికీ ఇక్కడ అనేక క్రీడా కార్యక్రమాలు విశాఖలో అందరినీ అలరించి ఒక గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రజల్లో, యువతలో నింపే విధంగా పనిచేస్తున్నాయి. చెప్పదలుచుకుంటే అందరికీ నమస్కారం అండి. నవంబర్లో విశాఖపట్నం జిల్లాలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు సౌత్ ఇండియా నుంచి సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ యొక్క బ్రోచర్ని గౌరవనీయులు పెద్దలు మరి ఎప్పుడూ క్రీడాకారులని నేనున్నానని సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ చేసే గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి చేతుల మీదుగా ఆ యొక్క బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కరాటే క్రీడాకారులు ఈ ఆదివారం మన అంబేద్కర్ స్టేడియంలో, అంబేద్కర్ హాల్లో ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మన నవంబర్లో విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆ యొక్క అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల ప్రోగ్రాంకి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ ఉన్నారు. ఆయన మరి అన్ని లోకల్గా ఉన్నటువంటి అందరికీ, అన్ని కంపెనీల వాళ్ళకి లెటర్లు ఇచ్చి చెప్పి స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విలేజ్ వాలంటీర్లు, వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్, మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? మేము కరోనా టైంలో నిజంగానే మూటలు మోసాం సార్. కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం సార్. వాళ్ళకి మెడిసిన్ మా యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో
వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై చేశాం సార్. కరోనా బాధితుల కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ దరిదాపుకు రాని టైంలో మన వ్యవస్థ ముందుకెళ్ళి వాళ్ళని ఆదుకుంది సార్. ఇలాంటి వ్యవస్థను రూపొందించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది తలుపులు కొట్టిన మాట వాస్తవమే, కానీ రాత్రుళ్ళు కాదు సార్, తెల్లవారుజామున మన అవ్వా తాతలకు, నా వికలాంగ అన్నదమ్ములకు పెన్షన్ ఇవ్వటానికి, నా వితంతు అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇవ్వటానికి తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే టంచన్గా పింఛన్ అందించాలనే ఉద్దేశంతో తలుపులు కొట్టాం సార్. వైసీపీ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. నాకు ఆ నిఘా సంస్థ చెప్పి నీ నిఘా సంస్థ, నీకున్న ఒకే ఒక సంస్థ ఏంటంటే చంద్రబాబు నాయుడు సంస్థ. ఆ సంస్థలో నువ్వు ఒక బాయ్వి, ఆఫీస్ బాయ్వి. వాళ్ళు వేసిన ఇంగిల్ మెతికల కోసం ఆశపడి పనిచేస్తా ఉన్నావు. వాళ్ళు ఇస్తున్న బిస్కెట్ల కోసం నువ్వు నాలుగు చాపుకొని చూస్తా ఉన్నావు. ప్రతి గ్రామ వాలంటీరు ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పండి. నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి. ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి మనం గ్రామానికి 10 మంది చొప్పున ఊహించుకోండి, 33,000 గ్రామాలు, 10 మంది చొప్పున కట్టిపడేస్తే వాళ్ళలో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారు? ఒక స్టార్టప్ చేసేవాళ్ళు ఉన్నారేమో, ఒక సైంటిస్ట్ కాగలవాడు అక్కడ ఆగిపోయాడేమో, 10 మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో, ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడో మనకు తెలీదు. సో యూఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్. మీరు మాకు ఊడికం చేయండి, 5,000కి ఊడికం, డిగ్రీ చదువుకుని 5,000. చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం, సానుభూతి కోసం, మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు. బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా, మరి ఇంత నిస్సిగ్గుగా 2,50,000 పైచీలుకున్నటువంటి అభంసొమ్మం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గజగజ ఆడిపోతున్నారు వాలంటీర్ల పేరు చెప్తే. ఎందుకంటే జగన్ బలం వాలంటీర్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ నిజంగా మీలో విఘ్నత ఉంటే, నీలో నిజంగా దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్ల గురించి మీరు పేలినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.